సార్ వీవీప్యాట్లను లెక్క పెట్టడం సాధ్యమవుతుంది అంటారా? ఎందుకు సాధ్యం కాదు? ఒక పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక 1000 అంటే మీరు ఒక కరెన్సీ నోట్ ఎంతసేపు లెక్క పెడతారండి? మీరు ఒక 1000ని ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ 5 మినిట్స్ అంతే. మీరు ఒక పోలింగ్ స్టేషన్ లో లెక్క పెట్టడానికి సపోజ్ 1,80,000 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఎంతసేపు పడుతుందండి మీకు? లెక్కేయండి. ఏదో 3 మినిట్స్ అంటే అది ఓకే, దాదాపు ఒక 30. మీరు అర్ధరాత్రి 3 గంటల దాకా పోలింగ్ చేసినప్పుడు అర్ధరాత్రి 3 గంటల దాకా లెక్క పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంటి? ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎట్లా జరిగినాయి అంటే అర్ధరాత్రి 3 గంటల వరకు కొనసాగినాయి. సాయంత్రం 7 గంటల వరకేమో 70% పోలింగ్ అయిందంట. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు 12 గంటల్లోనేమో 70% పోలింగ్ అయిందంట. మొత్తం పోలింగ్ 82%. ఆ మిగతా 12% పోలింగ్ అవ్వడానికి తెల్లవారుజామున మూడిందంట. ఇంకో 11 గంటలు ఎక్స్ట్రా టైం పట్టిందంట. ఎన్ని అనుమానాలు చూడండి. సో ఇక్కడ వైసీపీ చేసిన ఇప్పుడు కేవలం అంటే 164 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 21 మంది ఎంపీ అభ్యర్థులు వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయకపోవడం అనేది వైసీపీ చేసిన ఘోరమైన తప్పిదం. ఆ 7 కొత్తగా వచ్చిన వెసులుబాటు వాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వాడుకోలేదు. బాలినేని గారికి ఈ ఎన్నికల కమిషన్ ఏమని చెప్పిందంటే మేము మాక్ డ్రిల్ చేస్తామని ఒక కొత్త టీఎస్ఓపి ఇచ్చింది. ఆ టీఎస్ఓపి తీసుకుని బాలినేని గారు హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? హైకోర్టు కాదు కదా మీకు ఎస్ఓపి ఇష్యూ చేయమని చెప్పింది. ఎస్ఓపి ఇష్యూ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆర్డర్ ఇస్తే దానిని ఏ ఉద్దేశం కోసమో ఏ నిబద్ధత కోసమో ఇచ్చారు అనేది కూడా చూడాలి. దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. ఓకే. ఆ లెటర్ అండ్ స్పిరిట్ ఫాలో కాకుండా మీరు కొత్తగా ఏదో డిఎస్ఓపి ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఫలానా రోజున ఫలానా పోలింగ్ స్టేషన్ లో జరిగిన ఎన్నికల ఈవీఎం నంబర్లని తదనుగా దానికి అదే స్టేషన్ లో ఉన్న వీవీప్యాట్లని కంపేర్ చేయమని చెప్పింది. నువ్వు అది చేయట్లేదు అంటే నువ్వు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని ధిక్కరిస్తున్నావు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు అది. ఓకే. సుప్రీంకోర్టు మామూలుగా హైకోర్టు లోవర్ కోర్టు కాదు, సుప్రీంకోర్టు సిజేఐ ఇచ్చిన తీర్పుని నువ్వు ధిక్కరిస్తున్నావంటే సుప్రీంకోర్టు సిజేఐ ఇచ్చిన దాన్ని నువ్వు కంటెంప్ట్ అంటే ఎంత పెద్ద కంటెంప్ట్ చూడండి. అది మామూలుగా ఉండదు. బాలినేని గారు కూడా ఇక్కడ పెద్ద తప్పు చేశారు. హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ గా ఆ కేసు వేసిన ప్రశాంత్ భూషణ్ గారునో లేకపోతే వాళ్ళ అసిస్టెంట్లను పట్టుకొని ఇలా మాకు మీరు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఇవ్వట్లేదు, ఈ టిఎస్ఓపి ఏదైతే ఉందో అది లెటర్ అండ్ స్పిరిట్ కాదు, దాని పూర్తి భిన్నంగా ఉంది, ఇది కంటెంప్ట్ ఫైల్ చేయమంటే అయిపోయేది. ఇప్పటికైనా సరే ఆయనకి అవకాశం ఉంది. టిఎస్ఓపి ఈజ్ నాట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇన్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. కైండ్లీ ఫైల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా అది కంటెంప్ట్ ఆఫ్. ఈ విషయం పైన సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు కదా, ఇంకా హైకోర్టు అని నడుస్తుంది. హైకోర్టు ఏం చేసింది? తీర్పు రిజర్వ్ చేసుకుంది. ఓకే. వీళ్ళేమో మాక్ డ్రిల్ ఆపు చేయమని వెళ్ళారు. అంటే వైసీపీ దగ్గర ఉన్న సలహాదారులు ఏమనాలా నాకు ఏం కాదు. నేనైతే 164 నియోజకవర్గాల్లో అప్లై చేసింటే ఆ రోజే దేశంలో అగ్గిరాజుకునేది. ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులందరూ, ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేశారంటే దేశమంతా అగ్గిరాజుకునేది. చెమటలు పట్టేయి ఎన్నికల కమిషన్కి.